ఈరోజు మనం జైన మతం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలో 4000 కంటే ఎక్కువ మతాలున్నా అందులో ఎక్కువ ప్రాచుర్యం పొందినవి మాత్రం హిందూ మతం, బౌద్ధం, ఇస్లాం, క్రైస్తవం, జైన మతం. వీటిలో ఎక్కువ చర్చలో ఉండేది మాత్రం ఇస్లాం మతం. వీటి గురించి ఈరోజు సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం వివిధ ధర్మాల గురించి మాట్లాడుకుందాం. ఇస్లాం, హిందూ, క్రైస్తవ ధర్మాలు తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈరోజు మనం జైన ధర్మం గురించి మాట్లాడుకుందాం. జైన అనే పదం జిన్ లేదా జిన్నా నుంచి వచ్చింది. దీని అర్థం విజేత. అయితే జైన ధర్మం మహావీర స్వామితో మాత్రమే అనుబంధించినప్పటికీ నిజానికి ఆయన ఈ ధర్మాన్ని స్థాపించలేదు. మహావీర స్వామి ఈ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కేవలం సహాయపడ్డారు. అసలు జైన ధర్మం యొక్క స్థాపకుడు ఋషభదేవుడు. జైన ధర్మం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ధర్మాల్లో ఒకటి. ఇది శ్రమణ సాంప్రదాయానికి చెందిన ఋషభదేవుడు జైన ధర్మం యొక్క తొలి తీర్థంకరుడిగా గుర్తించబడ్డారు. జైన మతం ప్రాచీనమైన ధర్మం. దానికి సంబంధించిన పూర్వ వైభవం సింధు లోయలో లభించిన ఆధారాల ద్వారా తెలుస్తుంది. జైన మతానికి సంబంధించిన అవశేషాలు ఈ ధర్మం ఆదినాథుడి దేవుడి కాలం నుంచి కొనసాగుతుందని నిరూపిస్తున్నాయి. తీర్థంకరుల పరంపర వారి ఆరంభం నుండి 24వ తీర్థంకరుడి వరకు కొనసాగింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం జైన మతం, బౌద్ధ మతం కూడా బ్రాహ్మణ ధర్మ ప్రభావంలోకి వచ్చి తమ జీవన విధానాలను అనుసరిస్తూ సమాజంలో తమ స్థానాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. అందువల్ల జైన, బౌద్ధ, హిందూ మతాలు చాలా దగ్గరగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. జైన, బౌద్ధ, హిందూ మతాలు ఒకేలా అనిపించినా నిజానికి జైన మతానికి ప్రత్యేక సిద్ధాంతాలున్నాయి. బౌద్ధ మతంలో 24 బుద్ధులు ఉన్నట్టే జైన మతంలో కూడా 244 తీర్థంకరులు ఉన్నారు. వీరిలో మొదట ఋషభదేవుడైతే చివరి వారు మహావీరస్వామి. తీర్థంకరులు అంటే జ్ఞానము, మోక్షము సాధించిన వారని అర్థం. వారికి జైన మతంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఈ మతానికి పునాది ఋషభదేవుడు వేసినప్పటికీ మహావీరుని కాలంలో జైన మతం మరింతగా ప్రాచుర్యం పొందింది. స్వామి మహావీరుడు ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అందుకే చాలామంది ఆయన్ను జైన మతం స్థాపకుడు అంటారు. మహావీరుడు క్రీస్తు పూర్వం 599 సంవత్సరాలకు ముందు వైశాలి గణతంత్రంలోని కుందల్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ఇక్ష్వాకు వంశానికి చెందిన క్షత్రియ రాజు సిద్ధార్థుడు, తల్లి త్రిశలదేవి. మహావీరుడు శుక్ల త్రయోదశి రోజున జన్మించారు. చిన్న వయసు నుంచి అతని మనస్సు శుద్ధి, ధర్మం, భక్తి మీద నమ్మకంతో ఏర్పడ్డాయి. ఆత్మశుద్ధి కోసం ఆయన తపస్సు చేస్తూ ధర్మాన్ని తన జీవితానికి మార్గదర్శంగా స్వీకరించారు. శాంతి, ధార్మికతను మాత్రమే కాకుండా ధర్మాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. ధర్మ విస్తరణకి చేసిన కృషి వలన అతని అనుచరుల సంఖ్య పెరిగింది. అహింసో పరమో ధర్మః అనే నినాదం చేశారు. ఇది జైన ధర్మానికి విస్తృతంగా పేరు తెచ్చింది. ఈ ధర్మంలో హింసను నివారించడం, ఇతరులను గౌరవించడం, సింప్లిసిటీని ప్రోత్సహించడం ముఖ్యమైన అంశాలు. అహింస, అపరిగ్రహం వంటి సిద్ధాంతాలు ఈ ధర్మానికి ఆధారం. బ్రహ్మచర్యం, సత్యంతో సహా 5 మహావ్రతాలను పాటించమని మహావీరుడు ఉపదేశించారు. మొదట్లో 4 మాత్రమే ఉన్నప్పటికీ మహావీరుడు 5వ సిద్ధాంతాన్ని కూడా పరిచయం చేశారు. అదే బ్రహ్మచర్యం. జైనులు ఈ సిద్ధాంతాలను చాలా కఠినంగా పాటిస్తారు. వారు హింస, పాపం, చెడును ఎప్పటికీ దూరం పెడతారు. జీవుల పట్ల కరుణ చూపుతారు. కనిపించే జీవ జంతువులను హాని చేయకూడదనుకుంటారు. తాము కూడా వాటికి హాని చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అందుకే జైనులు సాధారణంగా ఆలు, ముల్లంగి, గాజర్, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి భూమి నుంచి తీసే పదార్థాలను వాడరు. ఎందుకంటే వీటి మీద జీవులు లేదా సూక్ష్మజీవులు ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. ఈ విషయాలు జైన ధర్మంలో జీవ ఇంద్రియాల కింద వస్తాయి. ఏ జీవిని చంపినా కూడా చాలా పెద్ద పాపమని భావిస్తారు. అందుకే ధర్మం ప్రకారం ఏదైనా వస్తువుకు లేదా జీవికి హాని చేయడం జీవన విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది అని నమ్ముతారు. ఈ ధర్మంలో ప్రతి కణకణంలో ఆత్మ ఉన్నది. శరీరం ఎప్పుడు నశిస్తుందో నమ్మకం లేదు కాబట్టి జీవన విధానంలో కొన్ని నిషేధాలున్నాయి. ఈ జైన ధర్మం గొప్పగా మారడానికి మహావీరుని ముందు ఉన్న తీర్థంకరులు ఎంతో సహాయపడ్డారు. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు తన చేతిలో ధర్మధోరిని తీసుకున్నప్పటి నుంచి దీనికి కొత్త దిశ ఇచ్చారు. పార్శ్వనాథుడు జార్ఖండ్లోని ఓ శిఖరంపై జ్ఞానం పొందారు. ఆయన ప్రజలకు హింస చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఆస్తిని ఆరాధించకూడదు అనే 4 విషయాలు అందజేశారు. ఈ విషయాలు కేవలం ఆచరణలుగా మాత్రమే కాకుండా ప్రజలను ఆత్మీయంగా ఆకర్షించే మంత్రంగా కూడా మారాయి. ఇవి ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి, అనుసరించడానికి కూడా ప్రజలపై ఒక మంత్రంలాగా పనిచేశాయి. అలా 250 సంవత్సరాల పాటు ప్రజలు ఈ నియమాలను పాటిస్తూ జీవించారు. కానీ ఆ తరువాత ప్రజలు తమ స్వేచ్ఛను వాడుకుంటూ తమకు నచ్చినట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక 30 ఏళ్ల వరకు మహావీరస్వామి తమ తల్లిదండ్రులతో ఉన్నారు. కానీ తరువాత వారి తల్లిదండ్రులు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు. పెద్ద అన్నయ్య ఆజ్ఞ మేరకు మహావీరస్వామి భగవంతుణ్ణి ఆరాధించడానికి, ప్రసన్నం చేసుకోవడానికి ఉపాసన కోసం అడవిలోకి వెళతారు.
అడవిలో 12 సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేసినంత వరకు రిజుపాలినా నదీ తీరంలో వృక్షం కింద జ్ఞానం పొందుతారు. ఈ ప్రదేశం ఇప్పుడు బీహార్లో ఉంది. జైన మతంలోని అత్యంత పూజనీయమైన స్థలాల్లో ఇది కూడా ఒకటి. జ్ఞానం పొందిన తర్వాత మహావీరులు తమ అనుచరులతో కలిసి ఆ జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రారంభిస్తారు. మొదటి ఉపదేశం రాజగిరి వద్ద జరిగింది. మహావీరుల ఉపన్యాసాల్లోని ఆ భావాల మాధుర్యం ప్రజలను ఆకర్షిస్తుంది. ఇక దేవుడికి గౌరవాన్ని ఇవ్వకుండానే ఆత్మను గౌరవించమని మహావీరుడు ఉపదేశించాడు. ఆయన ప్రతిఫలాన్ని కూడా వెల్లడించడం జరిగింది. కానీ ప్రజలు వాటిని అంగీకరించలేదు. జైన ధర్మంలో కొన్ని చోట్ల విగ్రహ పూజలు ప్రాధాన్యత ఉంది. మహావీరుడు పునర్జన్మను విశ్వసించాలని చెప్పారు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ చనిపోదు. ఇది సత్యం. ఇది జైన అనుచరులు కూడా అంగీకరిస్తారు. మహావీరుడు మంచి ఆలోచనలు నేర్పించారు. ఆయన 72 సంవత్సరాల వయసులో క్రీస్తుపూర్వం 468లో బీహార్లో తన ఆఖరి శ్వాస విడిచారు. అయితే ఆయన తన బోధనల రూపంలో ఒక గొప్ప వారసత్వాన్ని కూడా చాలామందికి అందించారు. మహావీరుడికి అనేక మంది అనుచరులు ఉండేవాళ్ళు. అయితే వాళ్లలో ప్రత్యేకంగా 11 మంది ప్రధాన అనుచరులు. ఆ 11 మందిలో 10 మంది సన్యాసులు, ఒక మహిళా అనుచరురాలు ఉన్నారు. ఈ విధంగా మహావీరుడు తన తత్వాన్ని పాశ్చాత్యులకు కూడా బోధించాడు. ఇక భద్రబాహు మగధ రాజ్యంలోని ధనదా అనే రాజు పాలనలో ఉండేవారు. ఆ సమయంలో చంద్రగుప్త మౌర్యుడు తన అనుచరులతో కలిసి మగధలో నివసించాడు. కొన్నేళ్ల తర్వాత చంద్రగుప్త మౌర్యుడు తన రాజ పదవిని వదిలి జైన ధర్మాన్ని స్వీకరించాడు. అప్పుడు ఒక పెద్ద పరిణామం జరిగింది. భద్రబాహు తన కొంతమంది అనుచరులతో డెక్కన్ వైపు వెళ్ళాడు. అయితే వాళ్ళు డెక్కన్లో స్థిరపడ్డారు. కానీ భద్రబాహు ఉన్న అనుచరులు వాళ్లలో లేరు. ఆ సమయంలో మగధ ప్రాంతంలో స్థూలబాహు నాయకత్వం చేపట్టారు. ఈ సమయంలో జైన ధర్మం 2 విభిన్న గుంపులుగా విడిపోయింది. 12 సంవత్సరాల తర్వాత గంగానది పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి నాయకత్వ ప్రభావం ముగిసినప్పుడు భద్రబాహు మళ్లీ మగధ వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు. తమ అనుచరులతో కలిసి మగధలోకి ప్రవేశించిన భద్రబాహును చూసిన స్థూలబాహు ఆశ్చర్యపోయారు. అందుకు కారణమేంటంటే భద్రబాహు అనుచరులు బట్టలు ధరించలేదు. ఇది చూసిన స్థూలబాహు భద్రబాహును ఈ విషయం గురించి ప్రశ్నించారు. అందుకు భద్రబాహు ఇలా సమాధానమిచ్చాడు. భద్రబాహు జైన ధర్మంలో వస్త్రాలు ధరించడానికి అనుమతి లేదని సమాధానమిచ్చారు. భద్రబాహు యొక్క మాటలు విని స్థూలబాహు ఇది ధర్మ మార్గం నుంచి తప్పుదారి పట్టిస్తుందని అనుకున్నారు. ఆ ప్రభావం స్థూలబాహుకి కూడా కలిగింది. భద్రబాహు మరియు స్థూలబాహు మధ్య చాలా విషయాల్లో తేడాలొచ్చాయి. ఇద్దరి సిద్ధాంతాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. వీరి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు పాటలీపుత్రంలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. కానీ భద్రబాహు అనుచరులు అందులో పాల్గొనలేదు. దాంతో ఈ ఇద్దరు గుంపులు జైన ధర్మంలో ఉండొచ్చు, కానీ వాళ్ళని వేరుగా కొనసాగనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మేము నంగర కాదు, కానీ దిగంబరమని సమాధానమిచ్చారు. నంగరము దిగంబరము మధ్య తేడా ఉంది. భోగ విలాసానికి లొంగిపోయినవాడు నంగర, కానీ అధికారం కట్టుబడినవారు దిగంబర. దిక్కులనే మేము వస్త్రాలుగా చేసుకున్నాం. వస్త్రాల తంతులు దారం ద్వారా తయారవుతాయి, కానీ దిగంబరుల వస్త్రాలు దిక్కుల ద్వారా తయారవుతాయి. మేము దిక్కులను స్వీకరించి వాటినే మా వస్త్రాలుగా చేసుకున్నాం. ఇలా సమాధానం ఇచ్చేవాళ్ళు. ఈ సమాధానం విన్న తర్వాత ఆ వ్యక్తి ప్రశాంతమైపోయాడు. మునులు కూడా ఈ ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు. దిగంబరం అంటే మా వేషం కాదు, కానీ మా సాధన. ప్రకృతే మాకు వస్త్రాలనిచ్చింది. అవి ఎప్పుడూ చిందరవందరగానే ఉండవు, ఎప్పుడూ మురికిగా ఉండవు. అవి శాశ్వతంగా ఉంటాయి, జీవితాంతం నడుస్తూ ఉంటాయి. కానీ దుస్తులు తీసే ప్రక్రియకు ఇది నంగరత కాదు, దిగంబరత. దిగంబరులు అనేవారు వారి బట్టలు విడిచి నడవడం ద్వారా జీవిస్తారు. కానీ దీనర్థం వారు కేవలం బట్టలు తీసేయడం మాత్రమే కాదు, కానీ నిర్వికారంగా సహజ సిద్ధంగా ఉండడం. జైన ధర్మంలో దిగంబరుల ప్రత్యేకత ఇదే. సన్యాసుల మాట ప్రకారం వారు పూర్తిగా వేదాంతంలో ఉండి ఆకర్షణలకు, ప్రలోభాలకు, ఆశలకు తావు లేకుండా జీవిస్తారు. భూమి ఎల్లప్పుడూ మానవాళికి మాతృమూర్తిలా ఉంటుంది. అలాగే దిగంబరులు కూడా జైన ధర్మానికి ప్రాముఖ్యతగా చాటుతారు. జైన ధర్మం మొదట సింపుల్ మార్గంలో నడిచింది, కానీ కాలక్రమంలో 2 విభాగాలుగా విడిపోయింది.